నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్తరంగా జరిగాయి. ముఖ్యంగా ఈసీ అయితే టీడీపీ పార్టీకి వెళ్ళి కొంచెం ఫేవర్గా ఉందని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. చూద్దాం మీరే ఉంటారు. అంబటి రాంబాబు ఏంటండి, కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు, ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ రిలీజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఓటమి భయం ఎప్పుడైతే వచ్చిందో చూసారా, వాళ్ళలో ఉండే షేడ్స్ బయటకు వస్తుంది. అవును, ఈ షేడ్స్ని ఏ రకంగా చూడాలి అంటే, ఇప్పుడు మరి నిన్నటి వరకు మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది చెప్పాలంటే, ఆపద్ధర్మంలోనే ఉన్నారు కదా. సో పోలీస్ వ్యవస్థ వాళ్ళ దగ్గరే ఉంది, ఈవెన్ ఏమంటారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఓకే, కేంద్రం పక్కన పెడితే రాష్ట్రం వరకు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళు మాట్లాడేది ఈ కొద్దిమంది ఎస్ఐల్ని వాళ్ళని ఎవరినైతే మార్చారో వాళ్ళందరూ కూడా ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు లేదు, వీళ్ళని కేంద్రం పంపించింది, వీళ్ళు తెలుగుదేశానికి ఫేవర్గా ఉన్నారు అని అంటున్నారు. కానీ ఫేవర్గా ఎందుకున్నారు అంటే, నిన్న మాచర్ల సంఘటన తీసుకుంటే మరి పోలీసులు అక్కడ ఏం చేయలేదు కదా. దానికి అంబటి రాంబాబు ఏమన్నారు, పోలీసులు మార్చిన చోట మీకు ఇటువంటి సంఘటనలు జరిగాయి అంటున్నారు ఆయన. అన్నప్పుడు మరి నిన్న పోలీసులు ముందే ఆ రోజే పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి చూడాలి కదా, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాలి కదా. అంటే ఆయన చెప్పింది తప్పే కదా. నిజంగా వ్యవస్థలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే మరి ముఖేష్ కుమార్ మీనాకి ఈ పోలీసులు వెళ్ళి చెప్పి ముఖేష్ కుమార్ మీనా వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయించి ఆ విషయాన్ని కేంద్రానికి చెప్పేవాళ్ళు కదా. అంటే కాసు మహేష్ రెడ్డి ఏమంటున్నారంటే, ఈవీఎం వాళ్ళు కొట్టడం చిన్న విషయమే కదా, దీనికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఏంటంటున్నారు. అవునా, చిన్న విషయమా? ఓకే, బుర్రలు బద్దలు కొట్టడం కూడా చిన్న విషయమేనా? మరి ఓకే, ఈవీఎం బద్దలు కొట్టడం చిన్న విషయం, మరి మీరు అతను ఎవరు సాంబాల శేషగిరి రెడ్డిని బుర్ర మరి గొడ్డలతో కొట్టడం కూడా చిన్న విషయమా? అంటే మీకు గొడ్డళ్ళు కావాలి, మీకేమో సమ్మెటలు కావాలి, మీరు రాతి యుగానికి వెళ్ళిపోవాలి. మరి మీకు ఎందుకు ఓపిక లేదు? ఎందుకు ఈవీఎం ఎందుకు బదులు కొట్టారు? సరేనయ్యా, మీరు ఓడిపోతారు పక్కన పెట్టు, మీరు అసలు ఎందుకు చేశారు? రిగ్గింగ్ అంటున్నారు, రిగ్గింగ్ వీడియో ఫుటేజ్ చూపించండి. మీరు కేంద్ర ఎన్నికల సంఘాన్నో రాష్ట్ర ఎన్నికల సంఘాన్నో అడిగి ఆ ఫుటేజ్లన్నీ ఎక్కడెక్కడ మీకు జరిగాయి అనుకుంటున్నారో అదంతా కూడా మనకి వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉందో అవన్నీ ఫుటేజ్ తీసుకుని, మీకు మీడియా ఛానల్ ఉంది, మీకు పేపర్ ఉంది, మీరు చూపించండి, మీరు రాయండి. ఎవడు కాదన్నాడు? ప్రజలు నమ్ముతారా నమ్మరా అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు పిన్నెల్లి గురించి మీరు ఇంత కంగారు పడిపోతున్నారు, ఇది మీకు ఊహించని షాక్. కాబట్టి ఇవాళ ముఖేష్ కుమార్ మీనా మేము ఇవ్వలేదు ఆ ఫుటేజ్ అన్నారు. సరే, ఎవడిచ్చినా కూడా మంచి పని చేశాడని జనాలు అనుకుంటున్నారు, అవునా కాదా? వైసీపీ వాళ్ళు అనుకోవట్లేదు. వైసీపీ వాళ్ళు అనుకుంటే వాళ్ళకి బుద్ధి వచ్చినట్లు లెక్క, వాళ్ళు అనుకోకపోవటమే వాళ్ళ నైజం అది. సో వాళ్ళు అనుకోకపోవటం సహజం, అనుకుంటేనే మనం ఆశ్చర్యపోవాలి. కాకపోతే ఏంటంటే, ఎవడి స్వరంలోనైనా మీకు ఆ రాజసం కనిపించిందా? ఒక్కడెవడైనా గట్టిగా మాట్లాడా? ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడండి, ఎక్కడో ఫారిన్లో కూర్చొని మాట్లాడినట్టున్నాడు. ఏమన్నాడు, మీ విఘ్నత వదిలేస్తున్నానని పెద్ద పదాలు వాడాడు ఆయన. ఆయన జీవితంలో విఘ్నత అనే పదం వాడతాడా? అంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా మన ఎలక్షన్ ప్రచారంలో ఏమన్నాడంటే, ఈసారి నేను పల్నాడులో ఓడిపోతే శాశ్వత రాజకీయం చేస్తా అన్నాడు. మంచిదే, కాస్త ప్రజలు సుఖంగా ఉంటారు. ఏమండి, రాజకీయం చేయటం వేరు, రాజకీయ నాయకుడు అవటం వేరు. చేయటం అవటం తేడా ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు రాజకీయ నాయకుడు అవుతారు, ప్రజల్ని మీరు దోచుకుంటే మీరు రాజకీయం చేయడం అవుతుంది. కాబట్టి ఒకవేళ అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతే కనుకైతే చేజేతులా చేసుకున్నట్టు. మనిషి ఏం ఆలోచించాలి? మీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని మీరేమో దేవుళ్ళ కొలిచి మీరు నియోజకవర్గాలు పట్టించుకోలేదు. ఒక్క మంత్రికి వాళ్ళ శాఖ ఏంటో గుర్తుందండి? ఈ రోజు ఇంత రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే వేర్ ఈజ్ ద హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ ఏరి? అసలు హోమ్ మినిస్టర్ ఎవరు మీకు గుర్తుందా? నాకు గుర్తుందా? అంటే మనం ఎప్పుడో విన్నది గుర్తుంది, మనం చూసాం ఆవిడ ఫేస్ ఎప్పుడైనా? మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు ఇదైపోతున్నారు, వాళ్ళు ఇదైపోవటం మినిస్టర్లు వచ్చి మాట్లాడమనండి. ఇగో నేను ఈ శాఖ మంత్రిని, నేను ఇది చేశాను, మా నియోజకవర్గానికి ఇది చేశాను, మీరు నన్ను ఎందుకు ఎన్నుకోరు అని అడగగలిగే స్టేజ్లో ఒక నాయకుడు ఉండాలి, ఒక మంత్రి ఉండాలి. అబద్ధం మంత్రి అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే. అది ఎవడు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు సెక్యూరిటీ లేకుండా ఒక్కొక్కడిని తిరగమని చూద్దాం, లెట్ us see. ఎప్పుడు మనుషులు మనని ప్రేమిస్తారంటే, మనం మన నియోజకవర్గాన్ని, మన నియోజకవర్గ ప్రజలని, వాళ్ళని మనుషులుగా గుర్తించి, అయ్యో ఇది నా బాధ్యత, నేను ఇక్కడ ఈ మంత్రిగా నేను ఈ నియోజకవర్గం నుంచి వచ్చాను, ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచాను,
ఈరోజు మంత్రిని అవడానికి కారణం ఈ ప్రజలే అని వాళ్ళు భావిస్తే నువ్వు 100% చేయకపోయినా 60% చేసినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్గా. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది వాళ్ళ బాగోగులు చూడటం, మినిమం కంఫర్ట్స్ అంటే తాగునీరు ఇచ్చావా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, వాళ్ళకి అవసరానికి నువ్వు ఆదుకున్నావా లేదా, మంచి హాస్పిటల్ ఉందా లేదా, ఇవి తప్ప వాళ్ళు నీ దగ్గర నుంచి ఏం కోరుకోరు. నువ్వు ఓటుకి 3,000 ఇచ్చేస్తే 3,000 అప్పుడే తాగుతాడు, అయిపోతుంది అక్కడితోటి. పోనీ భార్యకు కూడా ఇవ్వడు ఆ 3,000 తీసుకెళ్ళి. అందుకని వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈరోజు నిందలు వేసే ముందు వాళ్ళు గురివింద గింజలా కాదా చూసుకోమనండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, వీళ్ళకి కొమ్ము కాసింది అనుకుందాం. మరి పోలీసులు ఎందుకు కొమ్ము కాయలేదు, పోలీసులు మరి వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఇన్ని సంఘటనలు జరిగాయి, ఇన్ని సంఘటనలకి వైసీపీ వాళ్ళు కారణమే ఎక్కువ శాతం. మరి పోనీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు చేసిన ఫుటేజ్ కూడా మీరు తీసుకురండి, వైసీపీ వాళ్ళ ఫుటేజ్ తీసుకురండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎవడైనా అరెస్ట్ చేశాడా? ఒక్క పోలీస్ అరెస్ట్ చేశాడా? ఇంతమందిని మార్చినా ఏమైనా ప్రయోజనం ఉందా? సిఎస్ మీ వాడే. డీజీపీ కూడా ఇప్పుడు మీ మాటే వింటున్నాడేమో ఎవరికి తెలియదు, ఎందుకంటే డీజీపీ మాట కింద వాళ్ళు వినరు. కాబట్టి వినరు. ఎవరు వింటున్నారు? డీజీపీ మాట వింటే చైతన్య అన్నవాడు అక్కడ ఎక్కడికో వెళ్ళి ఎందుకు పనిచేశాడు తాడిపత్రి నుంచి? చెప్పాడా డీజీపీకి, కొత్త డీజీపీకి చెప్పాడా? చెప్పలేదు కదా. ఇంతవరకు చైతన్యం మీద చర్యలు ఉన్నాయా? మరి వీళ్ళ మాట వింటే చైతన్యం మీద చర్యలు తీసుకుని ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే మనం చెప్తున్నాం, ఇది మన సొంతమేం కాదు, అక్కడ జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక అంబటి రాంబాబు కావచ్చు, అతను ఎవరు కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వాళ్ళు వాయిస్లో ఏమనాలి, ఆ ధీరత్వం లేదు, ఆ అరుపులు లేవు, రండిరా అని బూతులు మాట్లాడటం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? సాఫ్ట్గా దిగొచ్చి ఇప్పుడు వాస్తవాలు కళ్ళకు అర్థమయ్యి వాయిస్లో అది మొత్తం బేస్ తగ్గిపోయి మామూలుగా సాధారణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరిది పై చేయిగా ఉంది చెప్పండి? ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? వీళ్ళు చేతిలో చేస్తుంది. చక్కగా 5 ఏళ్ళు ఇచ్చారు, హ్యాపీగా ఉండక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఊడ్చేసి రేపొద్దున్న అదేంటది భూ యాజమాన్య హక్కు చట్టం తీసుకొచ్చి, అవసరమా ఇవన్నీ? బొమ్మలు మనది లెట్రిన్ మీదను లేకపోతే సులభ కాంప్లెక్స్ మీద ఉండక్కర్లేదండి. ప్రజల గుండెల్లో మన మొహం ఉండాలంతే. దానికి తగ్గట్టు పని చేయాలి ఏ నాయకుడైనా సరే. అంటే మీకన్నా రాజశేఖర రెడ్డి గారు 100% నయం, 100% పనులు చేయకపోయినా సరే 60% పనులు చేసి 40% తిన్నారు, మీరు 100% తినేసారు అని బయట ప్రజలు చెప్తున్నారు. అవును, అంతే. నేనంటుంది అదే. నువ్వు 10% తిని 80% లేకపోతే 20% అయ్యా, 80% పనులు చేయి, 10% నువ్వు తిని 10% నీ కింద వాళ్ళకి ఇవ్వు అంటే తినమని చెప్తున్నారంటే మనం చెప్పట్లే, ప్రజల మాటలు చెప్తున్నాం. కాబట్టి ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు కనీస అవసరాలు ఇవ్వండి, మాకు అవసరమైనప్పుడు మీరు మంత్రిని అని గుర్తుపెట్టుకోండి, మా నియోజకవర్గాల్లో ఉండండి, ఇవే కదా అడుగుతున్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళాడా? వాళ్ళందరినీ వదిలిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళారా? తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఎప్పుడైనా నడిచి వెళ్ళాడా నియోజకవర్గాల్లో? భారతీరెడ్డి వెళ్ళింది ఎన్ని ఇళ్ళకి ఇంటింటికి తిరిగిందా? ఆవిడ తిరగగలిగిందా? మొహం మీద వాళ్ళ పార్టీ వాళ్ళే అడిగారు కదా. నేను అంటున్నది ఏంటంటే, నేను పరదాల్లో ఉంటాను, నేను ప్యాలెస్ల్లో ఉంటాను అంటే కాదండి. నేను ప్రజలతో ఉంటాను, ప్రజల్లో ఉంటాను, వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకుని ఉంటాను అన్న రాజకీయ నాయకుడిని ప్రజలు ఎప్పుడూ మర్చిపో. నువ్వు ఎంత చేసావు అనేది కాదు, వాళ్ళ అభివృద్ధిలో నీ సహకారం ఎంత. నువ్వు ఊరికే బటన్ నొక్కేసాను డబ్బులు ఇచ్చేసానండి, డబ్బులు శాశ్వతంగా ఉండవు. నువ్వు ఆరోగ్యం ఇవ్వు వాళ్ళకి కావాల్సింది ఏంటి? విద్య ఇవ్వు. నువ్వు ఈ 2 ఇచ్చి మాట్లాడు, ఇంకేం అవసరంలా. నువ్వు ఒక మంచి హాస్పిటల్ కట్టించండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అవస్థపడి రోగాలకి డబ్బులు ఖర్చు పెట్టుకునేలా కాకుండా ప్రతి ఊర్లో ఉండే హాస్పిటల్లో సరైన డాక్టర్స్ 1-2 ఉన్నారా, ప్రజలకు అవసరానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా, ఇవి చాలండి. మీరు ఇంకేం చేయక్కల. అసలు ఉద్యోగాలు కాదు, విద్య కూడా మంచి కాలేజ్ పెట్టండి, మంచి స్కూల్ పెట్టండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం చదవడం తప్పని మనం అనం, కానీ మాతృభాషను మర్చిపోకూడదు. మాతృభాష వచ్చాక మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోండి, మూలం మాత్రం మన మాతృభాషే. తెలుగు బాగా వస్తే ఆంగ్లం అదే వస్తుంది. నార్త్ వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు మా భాష మా గొప్ప హిందీ అని. నేను అన్నది అది, ఒక తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే ఈ దౌర్భాగ్యం. మనం మంది తప్ప అన్నీ ఆదరిస్తామండి. మనకున్న పెద్ద వీక్నెస్ ఏంటంటే అందరూ మన వాళ్ళు, అన్ని భాషలు మనవి, అన్నీ మనం ఇలాగే అనుకుంటాం. అలా కాకుండా ఇది మంది కూడా అని అనుకోవాలి, మంది కాకుండా మిగతావి కూడా మనవి అనుకోవాలి తప్ప మనం మంది మర్చిపోయి ఏది అనుకోకూడదు. ఏది ఏమైనా ఇవాళ ఒక
అంబటి రాంబాబు మాట్లాడినా, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా, కాసు మహేష్ రెడ్డి మాట్లాడినా, వీళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళకే తెలుసు వాళ్ళు స్టాండ్ తోటి ఒక స్టాండర్డ్గా మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ మాటలో బలహీనత కనిపిస్తోంది. సో వాళ్ళు ఓడిపోతున్నామని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.